వాళ్ళు ఎప్పుడు స్టేట్మెంట్ ఎప్పుడు రాలే. నోటీస్ ఇచ్చినాం కానీ నోటీస్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు కేసీఆర్. కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు కదా కేసీఆర్ గారికి. నేను సిబిఐ అధికారి కాదు కదా. అప్పుడు సిబిఐకి ఇవ్వలే, కవిత బీజేపీ ఒకటి అంతా అని చెప్పన్నారు. సిబిఐ విచారణ జరిపారు. జరిపినాకే వాస్తవాలు బయటకు వస్తున్నాయి కదా. ఇక వాళ్ళ ఆధారాలు బట్టి ఉంటుంది. అది ఆధారాలను బట్టి ఉన్నటువంటి అన్ని పరిశీలించి ఆధారాలను బట్టి అరెస్ట్ చేస్తారా, లేకుంటే కేసీఆర్ చాలా మంచి వ్యక్తి, ఇంద్రుడు చంద్రుడు, ఏం చేయలేదు, అమాయకుడు, నోట్లు ఏదో కూడా సపడతాడు కొరకాడని చెప్పి అట్లా బయట తీసి పెడతారు. ఇక ఇష్యూ డైవర్ట్ చేయకండి. ఇప్పుడు మేము మొదటి కూడా చార్మినార్ పెట్టడం తప్పు. ఇలా కేసీఆర్ కొడుకు అంటున్నాడు, ఈ ఇష్యూ డైవర్ట్ అవుతుంది అన్న. మళ్ళీ మీరు దాన్ని బట్టి తెలంగాణ అవతల చూస్తారు కానీ వేరే ఇష్యూ అని క్లోజ్ చేద్దండి. చార్మినార్ తొలగించాలి, అప్పుడు కొడరాము, ఇప్పుడు కొడుతున్నాం. అందరూ అభిప్రాయాలు తీసుకోవాలి. అందరూ వద్దని ఎవరంటారు? ఈ ఇష్యూ క్లోజ్ చేయండి. మళ్ళీ వేరే పెట్టకండి. మళ్ళీ చెప్తారండి. డైవర్ట్ చేయకండి మీరు. అందరు ఫోన్ ట్యాప్ అయింది. బాగా రేపటిలో ఫోన్ ట్యాప్ చేసాక నా ఫోన్ అయింది. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేసిండు. అందుకే అంటున్నా, ఈ విచారణ అన్ని బయటకు వస్తే ఏం జరిగిందో అధికారికంగా ప్రకటన చేస్తే దాన్ని బట్టి ముందు పోతాం. ఒక ఓవరాల్ స్టేట్మెంట్తో ఊహాగానంతో పోలేం కదా. విచారణ జరపాలి కదా, జరిపిస్తాం కదా. ఇది ఈ విషయం అడుగుతున్నాయి అవతల రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు విచారణ అడగట్లేదు అని మీరు అడుగుతున్నారు. ఆయన అయింది మొన్న 6 నెలలు అయింది ముఖ్యమంత్రి. 6 నెలలు అంటే ఏందన్నా? ప్రధానమంత్రి గారు కానీ నెల రోజుల పడా కాదు. మేము వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు విషయంలో వీళ్ళని జోలిస్తాం, వాళ్ళని జోలిస్తాం, వీళ్ళలో పడేస్తాం, వాళ్ళలో పడేస్తాం, అన్ని చేస్తామన్నారు. 10 సంవత్సరాల కాల వ్యవధిలో సివిల్ సప్లై శాఖ అనేది ఎందుకు నష్టాలు ఉంది? అప్పులు పక్క పెట్టండి. అప్పులు వేరు, నష్టాలు వేరు. 50,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది, 10,000 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉంది. సివిల్ సప్లై శాఖ నష్టాలు ఎందుకు వస్తుందన్నా? రైతుల దగ్గర కొని ఎఫ్సీఏ చేయడానికి మధ్యవర్తిత్వం వహిస్తే సివిల్ సప్లై శాఖ 11,000 కోట్ల రూపాయలు నష్టాలు ఎందుకు వస్తుంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక సేమ్ అదే పొందను కొనసాగిస్తుంది కదా. ఆరోపణలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ విచారణకు ఎందుకు ముందుకు వస్తలేదు? ధాన్య కొనుగోలు విషయంలో కానీ, ఇలా అవతరణ దినోత్సవంలో కానీ ప్రతిపక్షాలు అని ఇతర పక్షాలు కూడా సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు మరి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాని మీద పెద్ద స్కామే, అప్పటి స్కామ్. అందుకే కదా 50,000 కోట్ల రూపాయల అప్పులు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ 6 నెలల కాలంలో వస్తుంది అంటున్నాను నేను. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? సివిల్ సప్లై శాఖ ఏ విధంగా నష్టాలు ఎందుకు వచ్చింది, ఈ విధంగా అప్పులు ఎందుకు ఉందని ఒక సమీక్ష చేసుకోవాలి. సమీక్ష చేసి ఏం చేసినారు దాని మీద ఏం పట్టించుకోకుండా వాళ్ళు ఏ విధంగా అక్రమాలు పాల్పడ్డారు, వీళ్ళు అదే పండ. వీళ్ళు పైసలు తీసుకోవాలి, ఢిల్లీకి పంపాలి. ధన్యవాదాలు. తర్వాత